హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను, లాంగ్ వీడియోతో. నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. సో స్వీట్ కార్న్ అండ్ పొటాటో అండ్ సిమ్లా మిర్చి మూడు కలిపి రెసిపీ చేశాను. ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు చూద్దామా. కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు అండ్ జీలకర్ర ఆనియన్ మూడు వేసేసాను. ఇవి కొంచెం డ్రై అయ్యాక కరివేపాకు కూడా యాడ్ చేశాను అనమాట. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అవ్వాలి. ఫ్రై అయిపోయాక ఇంకా టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటో వేసుకోవచ్చు, ఫ్రై లాగా అయితే టమాటో స్కిప్ చేసుకోవచ్చు. నేను చపాతీలోకి రైస్లోకి రెండింటికి కాంబినేషన్గా ఉంటుంది కదా అనేసి 2-3 టమాటాలు, కొంచెం పెద్ద సైజు 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. సో వీటన్నిటినీ కూడా ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు బాగా మెత్తపడేంత వరకు ఉంచుకొని తర్వాత తీసేద్దాము. సో 5 నిమిషాల తర్వాత కొంచెం బాగా మెత్తబడిపోయాయి టమాటో ముక్కలు. నెక్స్ట్ ఇందులోకి మనకు కావాల్సినంత ఉప్పు అండ్ పసుపు, ధనియా పౌడర్, 2 స్పూన్ల కారం వేసాను. పచ్చిమిర్చి కానీ వేసుకుంటే కొంచెం తక్కువగా కారం వేస్తాను. సో పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి 2 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేశాను అనమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకొని వేసాను. పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా వేసుకోండి. చిన్న అల్లం ముద్ద అండ్ వెల్లుల్లి 2 కలిపి వేసాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఎప్పుడైనా కూడా నేను మ్యాక్సిమం ఉంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచే వేస్తానన్నమాట. సో వీటన్నిటినీ బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకోండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అండ్ పొటాటో 2 కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆలోపు చూసారు కదా టమాటో అంతా బాగా మెత్తగా గ్రేవీ లాగా అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, ఆలు 2 కూడా ఇందులోకి యాడ్ చేశాను. సో వీటిని బాగా ఆ గ్రేవీలో కలిపేసుకుందాము. నెక్స్ట్ ఇందులో శనగపప్పు యాడ్ చేసుకోవచ్చండి. నేను మ్యాక్సిమం శనగపప్పు యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి. శనగపప్పు బదులు స్వీట్ కార్న్ ఉన్నాయి ఇంట్లో అవైలబుల్గా. ఎప్పుడైనా స్నాక్స్కి పిల్లలకి బాయిల్ చేసి పెట్టడానికి స్వీట్ కార్న్ ఎక్కువగా తెచ్చిపెడుతూ ఉంటాను. సో స్వీట్ కార్న్ ఉన్నాయి కదా అని చెప్పేసి కొన్ని స్వీట్ కార్న్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఈ ప్లేస్లో శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే స్వీట్ కార్న్ కొద్దిగా ఇందులో యాడ్ చేశాను అనమాట. వీటన్నిటినీ బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఒక 2-3 నిమిషాల తర్వాత చూసారుగా కర్రీ మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టేసిందనమాట. సో ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ఆలు ముక్కలు ఉడకాలి కాబట్టి. గ్లాస్ కంటే కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే మనం ముందుగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు ఒక 3-4 నిమిషాలు పెట్టుకున్నప్పుడు లైట్గా ఉడికింటుంది కదా. అందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి వీటికి ఎక్కువగా టైం పట్టదన్నమాట. సో ఒక టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేసి ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. నెక్స్ట్ 5 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ అంతా బాగా ఉడికేసింది, బాగా దగ్గరికి వచ్చేసింది గ్రేవీ లాగా. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం గరం మసాలా అండ్ ఉప్పు ఏదైనా తక్కువగా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఎందుకో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. గరం మసాలా సాల్ట్ యాడ్ చేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేసి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నచ్చితే ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.